నువ్వు నేను ఏమైనా అన్నా అసలు నీకు నాకు అర్థమవుతుంది, బట్ నీకు ఒకసారి అర్థమయ్యేలా కన్ఫ్యూస్ చేయాలి కదా అనేది నా బాధ. ఇప్పుడు జరిగితే దాని వెనకాల ఎన్ని అవుతాయి నాకు తెలియదా? క్లియర్ కట్ ఒకసారి 2 రోజులు నేను ఏం చేసిన ఒకసారి క్లియర్ కట్గా చూడు. నీకు హెల్ప్ చేస్తున్నారా ఏం చేస్తున్నా నీకు అర్థమవుతుంది. ఏంటి నాకు అర్థం కావట్లేదు, నాకు నిజంగా అర్థం ఇంకా ఏంటంటే విను, రేషన్ మేనేజర్ అనే మనిషి మ్యాక్సిమం టైం ఫుడ్ రెడీ అయిన వెంటనే మ్యాక్సిమం టైం అక్కడే ఉండాలి. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. నేను అది చెప్తాను. నిన్న అంత అయింది ఏమైంది? నేను అంత అయింది కాదు. నిన్న వర్షం వస్తుంది, అది ఆడుకుందాం ఇది ఆడుకుందాం అని మీరే బయటకు వచ్చారు, ఫుడ్ అంతా రెడీ అయిపోయాక. మరి ఇంకెప్పుడు? ముందు విషయం జరిగినప్పుడు ఒక పాయింట్ మీ దగ్గర నుంచి దీన్ని పాయింట్ అవుట్ చేసి ఒక మాట అనకూడదు. రేషన్ మేనేజర్ అన్నప్పుడు రేషన్ దగ్గర ఎక్కడ ఫుడ్ దగ్గర ఉండాలి, ఫుడ్ అయిన వెంటనే ఎక్కడ పట్టాలి కూర్చుంటే ఎలాగా అని చెప్పి ఒక పాయింట్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే అంటే ఇప్పుడు మీరు ఒక నిమిషం సరే, ఒక నిమిషం నేను చెప్తాను. ఎవరి పాయింట్ అయినా నువ్వు చెప్పాక నేను అదే క్లారిటీ ఇస్తున్నా. లంచ్ టైం లంచ్ చేస్తే, బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ టిఫిన్ చేస్తే, డిన్నర్ చేస్తే, వండేసిన తర్వాత కూడా 10 మంది రాకపోతే నువ్వు ఏం చేయమంటావు? కిచెన్ దగ్గర నువ్వు ఉండిపోనా? చెప్పిన తర్వాత రాకపోవడం అనేది ఆల్రెడీ నేను అదే చెప్తున్నా. దాని తర్వాత కూడా ఈరోజు మార్నింగ్ రెక్టిఫై అయిందా లేదా? అక్కడే ఉన్నాను కాదు, నన్ను దగ్గర పిలిచింది. నేను అంతా అడగడం కాదు, నా దగ్గర క్లారిటీ ఉంది, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి. లంచ్ ముందు పకోడీ కావాలి అది ఇది అని అంటే అది రెడీ అవుతున్నందుకు నేను వచ్చి బయట కూర్చున్నా. అక్కడ లంచ్ ఎవరు అడగలేదు. లంచ్ అడుగుంటే నేను అక్కడే ఉండేదాన్ని. ఇప్పుడు మీరు పకోడీ కావాలని వాయిస్ రైజ్ చేసేందుకే వాళ్ళు చేయమని చెప్పేసి హెడ్ ఏక్ అనేది వచ్చి నేను రెడ్ సోఫా మీద కూర్చున్నా. నాకు లంచ్ గురించి ఎవరు అడగలేదు. ఆ లోపల